తల్లి పరిశుద్ధ నామంకి స్తోత్రములు. కంటిన్యూషన్ అండి. మరి మనం చెప్పుకున్నాం కదా, రెండవది పాయింట్ ఏంటిది అని అంటే దురాశ. దురాశ యాకోబు 1 అధ్యాయం 15 వచనంలో మనం చూసినాం కదా, దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. పాపము పరిపక్వమై మరణమును కనును కదా. ఈ పాపము పరిపక్వమి దురాశ అనే దాన్ని ఎక్కడి నుంచి వచ్చింది? దురాశ అంటే దుష్టుడి నుండి వచ్చింది. ఈ లోకంకి దుష్టుడి నుంచి దురాశ అనేది వచ్చింది. దుష్టుడే మానవునికి దురాశని పుట్టించినాడు. ఆదాము అవ్వ దగ్గరికి దుష్టుడు వచ్చి అవునా అని ఆమెకి దురాశనే పుట్టించి లోకంలోనికి దురాశ అనేది వచ్చింది. చూడండి, ఈ దురాశ మరణమును కలగజేసేది. ఈ దురాశ నిశ్చయంగా నువ్వు చచ్చెదవు అనేటటువంటి ఆజ్ఞాతి క్రమము పాపం వలన వచ్చు జీతం మరణం. ఇది మరణాన్ని కలగజేసేదే దురాశ. దుష్టుని నుండి వచ్చిందే దురాశ. అయితే ఇప్పుడు మనం అనేక కుటుంబాలలో చూసినట్లయితే, కుటుంబాలలో వ్యభిచారం అనేది జరగడం ద్వారా భార్య భర్తను చంపడం, భర్త భార్యను చంపడం దురాశ వలన జరుగుతున్నటువంటి చర్యలు ఇవి. ఈ దురాశ దాని వలనే కుటుంబాలలో అనేకమైన మరి విపరీతమైనటువంటి మరణాలు జరుగుతున్నాయి. అంతేకాదు, ఆస్తి వలన నష్టాలు, దురాశ వలననే అనేకమైనటువంటి మరణాలు జరుగుతున్నాయి. మరి చూడండి, అయితే క్రైస్తవమా మరి గలతీ 5:24లో ఏమి చెబుతుంది అంటే, ఇట్టివానికి విరోధమైన నియమం ఏదీ లేదు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. అయితే క్రీస్తు సంబంధులు, క్రీస్తును విశ్వసించిన వారు మాత్రం దేన్ని దురాశలతోనూ సిలువ వేస్తున్నారు, దాని ఇచ్చలతోనూ. శరీరమును దాని ఇచ్చలు. చూడండి, శరీరం ఇచ్చలేంటిది? కామము, క్రోధము, మదమాశ్చర్యములను గెలిచిన యేసు క్రీస్తును మీరు అంగీకరించినట్లయితే, దానిని ఏ విధంగా యేసుక్రీస్తు జయించి ఉన్నాడో మనము కూడా వాటిని సిలువ వేసిన వారమై ఉంటాము. ఇటువంటి దురాశ అనేది మన క్రైస్తవంలో ఉండదని మరి నేను కాదు, బైబిలే చెప్తుంది. మొదటి